హలో గాయస్, ఇమాజిన్ ఒక టెంపుల్లో బెల్ మోగ్గానే అక్కడే వర్షం పడుతుందని అంటారు. ఇది మిత్ కాదు, రియల్గా మన ఇండియాలోనే జరుగుతుందని అక్కడ విలేజ్ వాళ్ళు అంటున్నారు. ఈ మిస్టరీ వెనక సైన్స్ ఉందా లేక ఆ దేవుడి చమత్కారమా? లెట్స్ ఫైండ్ అవుట్. ద టెంపుల్ వేర్ రైన్ ఫాలోస్ ద బెల్. రాజస్థాన్లో ఉన్న మాన్సింగ్ టెంపుల్ గురించి అంత తెలియదు, కానీ ఈ టెంపుల్ మిస్టరీ ప్రపంచంలోనే ఫేమస్. ఈ టెంపుల్లో ఒక చిన్న బెల్ ఉంది. డికేట్స్ నుంచి విలేజ్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఈ బెల్ని ఎప్పుడైనా మోగిస్తే అక్కడ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, మరి కొంచెం టైంలోనే రైన్ పడుతుంది. రైన్ ప్రొటెక్షన్ కాదండో, రియల్గానే చాలాసార్లు విలేజ్ వాళ్ళు చూసామని అంటున్నారు. విలేజ్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, డ్రౌట్ సీజన్లో కూడా ఈ బెల్ మోగగానే వర్షం పడుతుందట. ఒక టైంలో 3 years వరుసగా డ్రౌట్ అయ్యింది. అప్పుడు టెంపుల్ ప్రీస్ట్ బెల్ మోగగానే అక్కడే క్లౌడ్స్ అన్నీ ఫామ్ అయ్యాయి, థండర్స్ వినిపించాయి. నెక్స్ట్ ఇమాజిన్, మరికొన్ని గంటల్లోనే అక్కడ హెవీ రెయిన్ ఫాల్ అయింది. ఇది కోఇన్సిడెన్సా లేక డివైన్ పవరా? అయితే కొంతమంది సైంటిస్టులు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించారు. అందులో టెంపుల్ అనేది మౌంటైన్ టాప్లో ఉంది. బెల్ సౌండ్ ఫ్రీక్వెన్సీ అట్మాస్ఫియర్ని డిస్టర్బ్ చేస్తుంది. అవి సౌండ్ వేవ్స్గా మారి మాయిశ్చర్ని అట్రాక్ట్ చేస్తాయి, క్లౌడ్ రియాక్ట్స్ అవుతాయి అని ఒక థియరీ ఉంది. యాక్చువల్గా ప్రూఫ్ లేదు. ఇప్పటికీ ఎక్స్పెరిమెంట్ని 100% ఎవరు కన్ఫర్మ్ చేయలేకపోయారు. సో ఇది సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ రెండు మిక్స్ అయ్యి మిస్టరీని క్రియేట్ చేశాయి. విలేజ్ వాళ్ళకి ఈ టెంపుల్ బెల్ ఒక దేవుడి బ్లెస్సింగ్లా అనిపిస్తుంది. ప్రతి ఇయర్ ఫెస్టివల్ టైంలో ఈ బెల్ని మోగించడం ఒక ట్రెడిషన్లా చేసుకుంటారు. వర్షం పడితే ఆ సంవత్సరం అంతా మంచి జరుగుతుందని ఒక నమ్మకం. ఈ ఫెయిత్ జనరేషన్స్ నుంచి వస్తుంది. సైన్స్కి సమాధానం చెప్పలేకపోయినా వాళ్ళు నమ్మకంతోనే బ్రతుకుతున్నారు. సో బ్రో, మీరు చెప్పండి, ఈ రైన్ మిస్టరీ నేచర్ రియాక్షనా లేక దేవుడి చమత్కారం అనుకుంటారా? అయితే దీనిపై మీరేమంటారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి అద్భుతమైన వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.